హలో స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం 10th క్లాస్ మ్యాథమెటిక్స్లో పాలినామిల్స్ అనే చాప్టర్ చెప్పుకుంటున్నాం. ఎక్సర్సైజ్ నెంబర్ 3.4, పేజ్ నెంబర్ 70. డివిజన్ అల్గారిథం, దీన్ని డివిజన్ రూల్ అని, డివిజన్ లెమ్మా అని కూడా అనుకోవచ్చు. ఇక్కడ చిన్న డివిజన్ తీసుకుందాం. 7ని 3తో డివైడ్ చేస్తే 3 2s are 6 పోగా 1 మిగిలింది. వీటన్నిటికీ టర్మ్స్ మనకు తెలుసు: డివిడెండ్, డివైజరు, కోషెంట్, రిమైండర్. ఇక్కడ 7 రావాలి అంటే 3 into 2 plus 1. అలానే డివిడెండ్ రావాలి అంటే డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్. చూడండి, డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్. దీన్ని డివిజన్ అల్గారిథం అని చెప్పి అంటారు. ఇక్కడ మనం పాలినామియల్స్ గురించి చెప్పుకోవాలంటే పి ఆఫ్ ఎక్స్ అనేటువంటి ఒక పెద్ద పాలినామియల్, జీ ఆఫ్ ఎక్స్ అనేటువంటి ఒక చిన్న పాలినామియల్ తోటి డివైడ్ చేస్తే అది క్యూ ఆఫ్ ఎక్స్ సార్లు డివిజన్ జరిగి ఆర్ ఆఫ్ ఎక్స్ అనేటువంటి రిమైండర్ మిగిలిపోయింది. ఇప్పుడు మనకి పి ఆఫ్ ఎక్స్ అనేటువంటి డివిడెండ్ రావాలి అంటే ఎలా వస్తుంది చూడండి. పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్, జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆర్ ఆఫ్ ఎక్స్ అనమాట. ఈ రకంగా మనం పాలినామియల్స్ లో డివిజన్ అల్గారిథం ని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్: divide the polynomial p of x by the polynomial g of x and find quotient and remainder in each of the following. అంటే p of x అనేటువంటి పాలినామియల్ ని g of x అనేటువంటి పాలినామియల్ తోటి డివైడ్ చేసి కోషెంట్ ని, రిమైండర్ ని కనుక్కోవాలన్నమాట. ఓకే, మనం ఫస్ట్ బిట్ తీసుకుందాం. p of x is equal to x cube minus 3x square plus 5x minus 3 and g of x is equal to x square minus 2. ఈ p of x యొక్క డిగ్రీ వచ్చేసి 3, g of x యొక్క డిగ్రీ వచ్చేసి 2. జనరల్గా డివిడెండ్ యొక్క డిగ్రీ ఎక్కువే ఉంటుంది, డివైజర్ యొక్క డిగ్రీ తక్కువ ఉండొచ్చు. సరే, ఇప్పుడు ఈ డివిడెండ్ ని తీసుకునేటప్పుడు మనం 2 పాయింట్స్ చెక్ చేసుకోవాలి. దీంట్లో టర్మ్స్ అన్నీ ఉన్నాయా లేవా, ఏమైనా మిస్సింగ్ టర్మ్స్ ఉన్నాయా అనేది ఒక పాయింట్. తర్వాత ఉన్న టర్మ్స్ అన్ని కూడా ఆర్డర్ లో ఉన్నాయా లేవా అనేది ఇంకొక పాయింట్. ఇక్కడ చూడండి, ఎక్స్ క్యూబ్ టర్మ్ ఉంది, ఎక్స్ స్క్వేర్ టర్మ్, ఎక్స్ టర్మ్, ఎక్స్లెంట్ టర్మ్, అన్ని టర్మ్స్ ఉన్నాయి, లైన్ లో ఉన్నాయి. కాబట్టి ఇది సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈస్ తీసుకుందాం. ఎక్స్ క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 5x మైనస్ 3, రెండు వైపులా బ్రాకెట్స్ పెట్టేసుకొని జీ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 కదా, ఇది డివైజర్ గా తీసుకుందాం. ఇక్కడ డివైజర్ లో కూడా టర్మ్స్ ఆర్డర్ లో ఉంటే చాలు, మిస్సింగ్ ఉన్నా కూడా పర్వాలేదు, దాని గురించి ఆలోచించక్కర్లేదు. వెంటనే టర్మ్స్ ఆఫ్ కోషెంట్ హెడ్డింగ్ పెట్టుకొని ఈ కోషెంట్ లో ఫస్ట్ టర్మ్ కోసం ఏం చేద్దామంటే ఈ డివిడెండ్ లో ఫస్ట్ టర్మ్ ఎక్స్ క్యూబ్, డివైజర్ లో ఫస్ట్ టర్మ్ ఎక్స్ స్క్వేర్. సో ఎక్స్ క్యూబ్ బై ఎక్స్ స్క్వేర్, ఆన్సర్ ఎంత ఎక్స్. ఈ ఎక్స్ అనేది కోషెంట్ లో ఫస్ట్ టర్మ్ అనమాట. కాబట్టి ఈ కోషెంట్ లో ఫస్ట్ టర్మ్ ని ఎక్స్ గా రాసుకుందాం. ఈ ఎక్స్ తోటి ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 డివైజర్ లో ఉండేటువంటి అన్ని టర్మ్స్ ని మల్టిప్లై చేసి దీని కింద రాసుకోవాలి. సో ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్, ఎక్స్ ఇంటూ మైనస్ 2 మైనస్ 2x. ఇది వేసుకునేటప్పుడు జాగ్రత్తగా లైక్ టర్మ్స్ ఒకదాని కింద ఒకటి వచ్చే రకంగా వేసుకోవాలి. ఎక్స్ టర్మ్ కింద ఎక్స్ టర్మ్ వేయాలి. ఎక్స్ స్క్వేర్ అనేది కింద ఏ టర్మ్ లేకపోతే అలా గ్యాప్ వదిలేసేయచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు అడ్డంగా గీత గీసుకొని కింద వరుసకి గుర్తులు మార్చుకోవాలి. మైనస్ వచ్చింది, ఇక్కడ మైనస్ ఏమో ప్లస్ అయింది. ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ క్యూబ్ క్యాన్సిల్ అయిపోయింది. మైనస్ 3x స్క్వేర్ ఉన్నట్లే దిగేసింది. ప్లస్ 5x ప్లస్ 2x అంటే ప్లస్ 7x అనమాట. నెక్స్ట్ టర్మ్ మైనస్ 3 ఉంది కదా, అది దించుకోవాలి. ఇప్పుడు మనం కోషెంట్ లో సెకండ్ టర్మ్ కోసం ఇప్పుడు ఈ పార్ట్ ని డివిడెండ్ గా అనుకుంటే దీంట్లో ఫస్ట్ టర్మ్ ఎంత, మైనస్ 3x స్క్వేర్ బై డివైజర్ లో ఫస్ట్ టర్మ్ ఎక్స్ స్క్వేర్ అంటే మైనస్ 3x స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయితే మైనస్ 3 మిగిలింది. ఈ మైనస్ 3 అనేది కోషెంట్ లో సెకండ్ టర్మ్, కాబట్టి ఈ మైనస్ 3 కోషెంట్ లో వేసుకుందాం. ఈ మైనస్ 3 తోటి ఈ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 మొత్తాన్ని మల్టిప్లై చేసి కింద రాసుకోవాలి. మైనస్ 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x స్క్వేర్, మైనస్ 3 ఇంటూ మైనస్ 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, ప్లస్ 6. ఇప్పుడు కాన్స్టెంట్ కింద కాన్స్టెంట్ రాసుకోవాలి. గీత గీసేద్దాం, కింద వరుసకి గుర్తులు మార్చేద్దాం. మైనస్ ప్లస్ అయింది, ప్లస్ మైనస్ అయింది. మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 3x స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. ప్లస్ 7x అలాగే దిగుతుంది. మైనస్ 3 మైనస్ 6 అంటే మైనస్ 9. ఇప్పుడు ఇక దించుకోవడానికి ఇక్కడ టర్మ్స్ అన్ని అయిపోయినాయి, ఇంకేం లేవు కాబట్టి మనకి డివిజన్ అయిపోయింది అనమాట. కోషెంట్ వచ్చేసి ఎక్స్ మైనస్ 3, ఇది రైట్ సైడ్ ఉండేటువంటి బ్రాకెట్ లో ఉన్న పాలినామియల్ ఎక్స్ మైనస్ 3. అలానే రిమైండర్ వచ్చేసి ఈ కింద మిగిలిపోయిన పాలినామియల్ అనమాట 7x మైనస్ 9. ఓకే,
సెకండ్ బిట్ చూడండి, p of x is equal to x power 4 minus 3x square plus 4x plus 5 and g of x is equal to x square plus 1 minus x. ముందు మనం ఈ p of x ని డివిడెండ్ గా తీసుకునేటప్పుడు దీంట్లో 2 పాయింట్స్ చెక్ చేసుకోవాలని చెప్పాను కదా. ముందు అన్ని టర్మ్స్ ఉన్నాయా లేవా చూసుకోవాలి, అవి కూడా లైన్ లో ఉన్నాయా లేవా చూసుకోవాలి. ఇక్కడ x పవర్ 4 ఉంది, ఎక్స్ క్యూబ్ టర్మ్ లేదు, ఎక్స్ స్క్వేర్ ఉంది, ఎక్స్ ఉంది, కాన్స్టెంట్ ఉంది, అన్ని ఓకే. కానీ ఎక్స్ క్యూబ్ టర్మ్ లేదు కాబట్టి మనం ఎక్స్ క్యూబ్ టర్మ్ ని 0 కోఎఫిషియంట్ ఉండేట్టుగా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్స్ పవర్ 4 ప్లస్ ఎక్స్ క్యూబ్ టర్మ్ కి మనం 0 ఎక్స్ క్యూబ్ ని యాడ్ చేసుకున్నాం. తర్వాత 3 మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 5 అన్ని వరుసలోనే ఉన్నాయి, ఓకే. నెక్స్ట్ g ఆఫ్ x, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ ఎక్స్. ఇక్కడ అన్ని టర్మ్స్ ఉన్నాయి, మిస్సింగ్ ఏం లేవు, అయినా కూడా ఇవి వరుసలో లేవు కాబట్టి మనం వరుసలోకి మార్చుకుందాం. అంటే ఎక్స్ స్క్వేర్ తర్వాత ఎక్స్ టర్మ్ రావాలి, లాస్ట్ లో కాన్స్టెంట్ అనమాట. అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1. వెంటనే టర్మ్స్ ఆఫ్ కోషెంట్ హెడ్డింగ్ పెట్టుకుందాం. ఫస్ట్ టర్మ్ కోసం ఏం చేయాలి, డివిడెండ్ లో ఫస్ట్ టర్మ్ ఎక్స్ పవర్ 4 బై డివైజర్ లో ఫస్ట్ టర్మ్ ఎక్స్ స్క్వేర్, కాబట్టి ఎక్స్ పవర్ 4 బై ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ అనమాట. ఈ ఎక్స్ స్క్వేర్ అనేది కోషెంట్ లో ఫస్ట్ టర్మ్, ఇక్కడ వేసుకుందాం ఎక్స్ స్క్వేర్. ఈ వేసుకున్న ఎక్స్ స్క్వేర్ తోటి ఈ డివైజర్ లో ఉండే 3 టర్మ్స్ ని మల్టిప్లై చేసి డివిడెండ్ కింద వేసుకోవాలి. సో ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ పవర్ 4 x square into minus x cube, x square into 1 అంటే ప్లస్ x స్క్వేర్, స్క్వేర్ టర్మ్ కింద స్క్వేర్ టర్మ్, క్యూబ్ టర్మ్ కింద క్యూబ్ టర్మ్, పవర్ 4 కింద పవర్ 4 వచ్చేట్టుగా లైక్ టర్మ్స్ చూసుకొని జాగ్రత్తగా వేసుకోవాలి. ఇప్పుడు అడ్డంగా గిదిగేసేయండి, కింద వరుసకి గుర్తులు మార్చండి. x పవర్ 4 కి మైనస్ వచ్చింది, మైనస్ ప్లస్ అయింది, ప్లస్ మైనస్ అయింది. x పవర్ 4 మైనస్ x పవర్ 4 క్యాన్సిల్ అయిపోయింది. ఈ 0x క్యూబ్ కి వాల్యూ లేదు కాబట్టి ఈ ప్లస్ x క్యూబ్ అనేది దిగిందనమాట. మైనస్ 3x స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే మైనస్ 4x స్క్వేర్. వెంటనే ఉండే టర్మ్ దించుకోవాలి, ప్లస్ 4x దిగుతుంది. ఇప్పుడు మనం కోషెంట్ లో సెకండ్ టర్మ్ కోసం ఈ పార్ట్ ని డివిడెండ్ గా అనుకుంటే దీంట్లో ఫస్ట్ టర్మ్ ఎక్స్ క్యూబ్ కదా, ఎక్స్ క్యూబ్ బై ఎక్స్ స్క్వేర్. ఎక్స్ క్యూబ్ బై ఎక్స్ స్క్వేర్ అంటే ఎంత, ఎక్స్. ఈ ఎక్స్ అనేది కోషెంట్ లో సెకండ్ టర్మ్, సో ఎక్స్ తీసుకొచ్చి ఇక్కడ వేద్దాం. ఈ ఎక్స్ తోటి ఈ డివైజర్ మొత్తాన్ని మల్టిప్లై చేసి దీని కింద వేసుకోవాలి. సో ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్, ఎక్స్ ఇంటూ మైనస్ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ ఇంటూ ప్లస్ 1 అంటే ప్లస్ ఎక్స్. అడ్డంగా గిరిగేసేయండి, కింద వరుసకి గుర్తులు మార్చండి. ఎక్స్ క్యూబ్ కి మైనస్ వచ్చింది, మైనస్ ప్లస్ అయింది, ప్లస్ మైనస్ అయింది. ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ క్యూబ్ క్యాన్సిల్ అయిపోతుంది. మైనస్ 4x స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే మైనస్ 3x స్క్వేర్. తర్వాత ప్లస్ 4x మైనస్ ఎక్స్ అంటే ప్లస్ 3x అనమాట. నెక్స్ట్ వెంటనే ఉండేటువంటి టర్మ్ ప్లస్ 5 ని దించుకుందాం, ఇక్కడ ప్లస్ 5 వేసుకోవాలి. ఇప్పుడు కోషెంట్ లో థర్డ్ టర్మ్ కావాలి. ఎలా, ఈ పార్ట్ ని మనం డివిడెండ్ గా అనుకుంటే ఈ ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది, మైనస్ 3x స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయితే మైనస్ 3 మిగిలింది. ఈ మైనస్ 3 అనేది కోషెంట్ లో థర్డ్ టర్మ్ అనమాట, కాబట్టి ఇక్కడ వేద్దాం. ఈ మైనస్ 3 తోటి ఈ డివైజర్ లో ఉండే 3 టర్మ్స్ ని విడివిడిగా మల్టిప్లై చేసుకొని కింద వేసుకోవాలి. సో మైనస్ 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x స్క్వేర్, మైనస్ 3 ఇంటూ మైనస్ ఎక్స్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి ప్లస్ 3x, మైనస్ 3 వన్స్ ఆర్ మైనస్ 3. ఇప్పుడు అడ్డంగా గిరిగేసేసి క్రింది వరుసకి గుర్తులు మార్చుకోవాలి. మైనస్ ప్లస్ అయింది, ప్లస్ మైనస్ అయింది, మైనస్ ప్లస్ అయింది. మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 3x స్క్వేర్ ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. తర్వాత ప్లస్ 3x మైనస్ 3x ఈ టర్మ్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. ప్లస్ 5 ప్లస్ 3 అంటే ప్లస్ 8 అనమాట. ఇప్పుడు మనకి డివిజన్ పూర్తి అయిపోయింది. ఎలా, ఇక దించుకోవడానికి వేరే టర్మ్స్ ఏమీ లేవు కాబట్టి డివిజన్ అయిపోయినట్టు లెక్క. కోషెంట్ అంటే రైట్ సైడ్ వచ్చే ఆన్సర్ కోషెంట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 3. అలాగే రిమైండర్ అంటే లాస్ట్ మిగిలిపోయింది రిమైండర్ అనమాట, ప్లస్ 8. ఓకే, నెక్స్ట్ థర్డ్ బిట్ చూద్దాం. p of x is equal to x power 4 minus 5x plus 6 and g of x is equal to 2 minus x square. ఇప్పుడు p of x ని మనం డివిడెండ్ గా తీసుకునేటప్పుడు దీంట్లో 2 పాయింట్స్ చెక్ చేసుకోవాలి. అన్ని టర్మ్స్ ఉన్నాయా లేవా, అవి కూడా ఆర్డర్ లో ఉన్నాయా లేవా రెండు చూసుకోవాలి. ఇక్కడ x పవర్ 4 టర్మ్ ఉంది, x టర్మ్ ఉంది, కాన్స్టెంట్ ఉంది. కానీ x పవర్ 4 తర్వాత x క్యూబ్ టర్మ్ లేదు, x స్క్వేర్ టర్మ్ లేదు. కాబట్టి ఆ రెండు టర్మ్స్ ని 0 కోఎఫిషియంట్ పెట్టుకొని మనం యాడ్ చేసుకోవాలి. సో x to the power of 4
ప్లస్ ఎక్స్ క్యూబ్ టర్మ్ లేదు కదా, కాబట్టి ప్లస్ 0x³ అలానే ఎక్స్ స్క్వేర్ టర్మ్ కూడా లేదు కదా, ప్లస్ 0x² మైనస్ 5x ప్లస్ 6. ఇప్పుడు అన్ని టర్మ్స్ కూడా ఉన్నాయి, ఆర్డర్లో ఉన్నాయి. ఈ రకంగా మనం జాగ్రత్తగా తయారు చేసుకోవాలి. నెక్స్ట్ g ఆఫ్ ఎక్స్ 2 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి, ఇవి ఆర్డర్లో లేవు, మనం ఆర్డర్లో పెట్టుకుంటే బాగుంటుంది. సో ఎక్స్ స్క్వేర్ టర్మ్ ముందు పెట్టుకుందాం, కాన్స్టెంట్ని తర్వాత పెట్టుకుందాం. సో మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2. వెంటనే టర్మ్స్ ఆఫ్ కోషెంట్ హెడ్డింగ్ పెట్టేసుకొని మనం కోషెంట్లో ఫస్ట్ టర్మ్ కోసం ఏం చేయాలి, ఈ డివిడెండ్లో ఫస్ట్ టర్ము అంటే x⁴ బై డివైజర్లో ఫస్ట్ టర్ము మైనస్ ఎక్స్ స్క్వేర్, కాబట్టి x⁴ బై మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ న్యూమరేటర్లో ఎక్స్ 4 టైమ్స్ ఉంది, డినామినేటర్లో 2 టైమ్స్ ఉంది. 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతే ఇంకా 2 టైమ్స్ అంటే ఎక్స్ స్క్వేర్ ఉంటుంది, ఈ మైనస్ అనమాట. సో మైనస్ ఎక్స్ స్క్వేర్ అనేది కోషెంట్లో ఫస్ట్ టర్మ్, కాబట్టి ఈ మైనస్ ఎక్స్ స్క్వేర్ని కోషెంట్లో రాసుకుందాం. మైనస్ ఎక్స్ స్క్వేర్, ఈ మైనస్ ఎక్స్ స్క్వేర్ తోటి ఈ డివైజర్లో ఉండే 2 టర్మ్స్ని మల్టిప్లై చేసి ఈ డివిడెండ్ కింద రాసుకోవాలి. అంటే మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ మైనస్ ఎక్స్ స్క్వేర్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, ప్లస్ x⁴ అలానే మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ప్లస్ 2 అంటే మైనస్ 2x². ఎక్స్ స్క్వేర్ టర్మ్ కింద ఎక్స్ స్క్వేర్ టర్మ్ రాయాలి. ఇక్కడ క్యూబ్ టర్మ్ ఏమి రాకపోతే ఇలా వదిలేయచ్చు, ఏం పర్వాలేదు. లైక్ టర్మ్స్ కింద లైక్ టర్మ్స్ రాసుకోవాలి. సరే, అడ్డంగా గీసేయండి. x⁴ మైనస్ x⁴ క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ 0x³ అనేది విలువల టర్మ్ కాబట్టి దాని గురించి ఆలోచించక్కర్లేదు. ఇక్కడ 0x² అనేది కూడా ఉపయోగం లేదు, ప్లస్ 2x² అనేది దిగింది. నెక్స్ట్ టర్మ్ మైనస్ 5x అనేది దించుకుంటాం మామూలుగా. ఇక్కడ ఒక టర్మ్ వేస్ట్ అయిపోయింది కాబట్టి ఇంకొక టర్మ్ని దించుకుందాం, అంటే ప్లస్ 6 కూడా దిగింది. ఇప్పుడు మనం కోషెంట్లో సెకండ్ టర్మ్ కోసం దీన్ని మనం డివిడెండ్గా భావిస్తే దీంట్లో ఫస్ట్ టర్మ్ 2x² బై మైనస్ x², 2x² బై మైనస్ x², x² క్యాన్సిల్ అయింది, మైనస్ 2 మిగిలింది అనమాట. ఈ మైనస్ 2 అనేది కోషెంట్లో సెకండ్ టర్మ్. ఈ మైనస్ 2ని కోషెంట్లో వేద్దాం, ఇక్కడ వేసుకుందాం మైనస్ 2. ఈ మైనస్ 2 తోటి ఈ డివైజర్లో ఉండే 2 టర్మ్స్ని మల్టిప్లై చేసి దీని కింద వేసుకోవాలి. సో మైనస్ 2 ఇంటూ మైనస్ x² అంటే 2x², మైనస్ 2 ఇంటూ ప్లస్ 2 అంటే మైనస్ 4. అడ్డంగా గీసేయండి, కింది వరుసకి గుర్తులు మార్చండి. ఇక్కడ ప్లస్ మైనస్ అయింది, మైనస్ ప్లస్ అయింది. 2x² మైనస్ 2x² క్యాన్సిల్ అయిపోయింది, మైనస్ 5x అలాగే దిగింది, ప్లస్ 6 ప్లస్ 4 అంటే ప్లస్ 10 అనమాట. ఇక దించుకోవడానికి టర్మ్స్ ఏమి లేవు, అయిపోయింది. డివిజన్ పూర్తయిపోయింది. నెక్స్ట్ కోషెంట్ ఎలా వస్తుంది, రైట్ సైడ్ ఉండేటువంటి ఆన్సర్ కోషెంట్ అంటే మైనస్ x² మైనస్ 2. రిమైండర్ ఎలా వస్తుంది, కింద మిగిలిపోయిన పాలినామియల్లే రిమైండర్ అనమాట, అంటే మైనస్ 5x ప్లస్ 10. ఈ రకంగా మనం p(x), g(x) ఇస్తే కోషెంట్ రిమైండర్ ఈజీగా కనుక్కోవచ్చు. ఈ వీడియో కనుక మీకు బాగా అర్థమైందంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే.